సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మన బాడీలో ఉన్న అన్ని అవయవాల కన్నా మెయిన్గా అన్నిటికన్నా ప్రధానమైనది మన కళ్ళండి. అంతే కదా, కళ్ళు లేకపోతే అంత చీకటిగానే ఉంటుంది. అది కాకుండా పళ్ళు, మన టీత్ కూడా చాలా ముఖ్యం. అండ్ కొంచెం చిన్నది వచ్చిన పెయిన్ తట్టుకోలేమండి. చూడడానికి చిన్నదైనా కూడా ఎంత మనకి ఎక్కడో ఇలా పోక్ చేస్తూనే ఉంటుంది. కంటికి ఏమొచ్చినా తట్టుకోలేం, పంటికి ఏమొచ్చినా తట్టుకోలేం. పంటి కింద రాయి చిన్నది వచ్చినా కూడా అది చాలా బాధ పెడుతూ ఉంటుంది. అలా అని వేరే ఎక్కడ దెబ్బలు తగిలినా ఏం కాదు అని కాదండి, ఎక్కడొచ్చినా ప్రాబ్లమే. కాకపోతే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ముందు నుండే కేర్ తీసుకుంటే మన కళ్ళు మనం ఎంత పెద్దవాళ్ళైనా ఆరోగ్యంగానే ఉంటే మంచిగా కనిపిస్తాయి. అలాగే మన పళ్ళకి కూడా తీసుకోవాల్సిన ఆహారం తీసుకొని కరెక్ట్గా క్లీన్ చేసుకుంటే కనుక ఎప్పుడు హెల్తీగానే ఉంటాయి. ఈ రెండిటికి మెయిన్ కావాల్సింది ఫుడ్ అండి. మనం తీసుకునే ఫుడ్డే వాటి మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, షుగర్స్ తక్కువగా తీసుకోవాలి. సో దీనికి సంబంధించి ఈరోజు మనం టిప్స్ చెప్పుకుంటూ ఈ ఎపిసోడ్ని ఫాలో అయిపోదాం. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం ఫస్ట్ చేస్తున్న రెసిపీ మటన్ కీమా పాన్ కబాబ్ అండి. దానికోసం మనకి మెయిల్ రాసింది సంధ్య గారు. హాయ్ స్వప్న గారు, నా పేరు సంధ్య. మా ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. అందుకోసం మీకోసంలో పాన్ కబాబ్ ఏదైనా మటన్తో చేసి చూపించండి అని చెప్పేసి మెయిల్ రాశారు. సో అందుకే నేను మటన్ కీమా పాన్ కబాబ్ చేద్దామని కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకున్నాను. మరి తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మటన్ కీమా పాన్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మటన్ కీమా తీసుకున్నాను 300 గ్రామ్స్, టమాటో ప్యూరీ, గింజలు తీసి కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, గుడ్లు, ఆలివ్ ఆయిల్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు, పార్స్లీ, మిక్స్డ్ డ్రై హర్బ్స్, వెల్లుల్లి, అల్లం, కారం, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. సో ఇప్పుడు మనం ఇందులో 3 స్టెప్స్ చేస్తున్నామండి. ఒకటేమో మటన్ కీమా కబాబ్ పాన్ పైన చేస్తున్నాం, ఇంకొకటేమో సాస్ చేస్తున్నాం, అలాగే ఫ్రైడ్ ఎగ్ కూడా చేస్తున్నాం. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ కంట్రీలో తయారు చేసుకునే కబాబ్స్ పర్షియన్ స్టైల్లో చేస్తున్నాం అంటే సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా చేసుకోవచ్చు. మనం ప్యూర్ ఆలివ్ ఆయిల్ వేసి చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ స్టెప్, ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను, జీలకర్ర పొడి, పార్స్లీ, ధనియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారం, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ మనం వేస్తున్నాం. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇది మనం 2 పోర్షన్స్ చేస్తున్నాం. ఒకటేమో మటన్ కీమాలో వేస్తున్నాను, ఇంకొంచెం పక్కన పెడుతున్నాను, మనకి సాస్కి ఇది కావాలి. ఇప్పుడు మటన్ కీమాకి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ అప్లై చేశానండి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మటన్ కీమా ఈ ముద్ద మొత్తం తీసేసుకున్నాం చేతికి. 300 గ్రామ్స్ ఉంది ఇది. ఇందులో పెట్టి అప్లై చేసుకోవాలి. మనం సర్వపిండి ఎలా పెడతాం అలా పెట్టాలన్నమాట. మధ్యలో కొంచెం మనం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు ఇలా ఉల్లిపాయ పెడుతున్నాను. ఇటు సైడ్ ఒక ఉల్లిపాయ, అటు సైడ్ ఒక ఉల్లిపాయ, టమాటాలు కూడా,
పొయ్యి మీద పెట్టేశాను. ఫస్ట్ ఒక 5 మినిట్స్ పెద్ద మంటలో పెట్టి తర్వాత చిన్న మంటలో ఒక 20 నుండి 30 నిమిషాలు మనం చిన్న మంటలో పెట్టి కుక్ చేసుకుంటే మటన్ కీమా పాన్ కబాబ్ రెడీ అవుతుంది. ఇప్పుడు కబాబ్ పైన మనం మూత పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఫస్ట్ ఫ్రైడ్ ఎగ్ చేసుకున్న తర్వాత సాస్ చేద్దాం. ఫ్రైడ్ ఎగ్కి ఎప్పుడు ప్యాన్ వేడిగా ఉండాలి. కొద్దిగా నూనె వేస్తున్నాం. ప్యాన్ మటుకి చాలా వేడిగా ఉండాలి, పొగలు రావాలన్నమాట. ఇప్పుడు సైడ్ పెట్టేసుకొని ఒక ఎగ్ వేసేసుకుంటాం. ఒక్క నిమిషం ఇలా మూత పెట్టేసి కుక్ అవనిద్దాం. 1 సైడ్ కుక్ చేస్తే చాలు. ఫ్రైడ్ ఎగ్ని 2 సైడ్స్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్ని మంచి ఫ్రై చేసుకొని ఫస్ట్ దీన్ని తీసేసుకున్నాం. దీంట్లో మనం 2 చేద్దాం. ఫ్రైడ్ ఎగ్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. సైడే కుక్ చేశాను. మామూలుగా మిడిల్ ఈస్ట్ కంట్రీలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అప్పటికప్పుడే వేడిగా ఆర్డర్ ఇచ్చేసి ప్యాన్లో వేసి జస్ట్ డైరెక్ట్గా ప్యానే తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట ప్యాన్తోనే. అండ్ కబాబ్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ కబాబ్స్ అక్కడ తయారు చేస్తూ ఉంటారు మీట్తో. సో ఇప్పుడు ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇందులో ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఆలివ్ ఆయిల్, అది ఇందులో వేసేస్తున్నాము. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా సింపుల్ సాస్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇందులో సీడ్స్ తీసేసాను. కబాబ్స్ ఇలా సింపుల్ సాసెస్ చాలా బాగుంటాయి. విత్ ఫ్రైడ్ ఎగ్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్యాకెడ్ విత్ ప్రోటీన్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎగ్స్లో కంప్లీట్గా మనకి ప్రోటీన్ ఉంటుంది, అలాగే మీట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా వెజిటేబుల్స్తో మనం సింపుల్ సాస్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా ప్యాకేజ్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఉంది, ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, మిక్స్డ్ డ్రై హర్బ్స్తో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ వేసుకుంటున్నాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అలాగే ఒకసారి కబాబ్ని కూడా చూపిస్తాను. ఇదిగోండి, మనం మీట్ పెట్టుకున్నాం కాబట్టి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఉల్లిపాయల నుండి, టమాటాల నుండి కూడా వాటర్ వచ్చేస్తుంది. ఇది మంచి జ్యూసీగా ఉండే కబాబ్ అనమాట. మనం బ్రెడ్ కాంబినేషన్తో తినొచ్చు, రోటీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పైన సాస్ ఇంకా ఫ్రైడ్ ఎగ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఇది అవ్వడానికి మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది. మటన్ కీమా పాన్ కబాబ్ రెడీ అయిపోయింది. ఇలా జ్యూసీగానే ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుందాం. ఈ ప్లేట్లో ఫస్ట్ మనం తయారు చేసిన ఈ సాస్ వేసుకొని, ఫస్ట్ సాస్ మనం కింద వేస్తున్నాం. ఇలా ఈ సాస్ పైన మనం తయారు చేసుకున్న ఫ్రైడ్ ఎగ్, చిల్లీ పౌడర్ కొంచెం ఇలా వేస్తున్నాను. పైన గార్నిష్ కోసం పార్స్లీ అండ్ బటర్ నాన్ నా దగ్గర ఉంది.
వీటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. మటన్ కీమా పాన్ కబాబ్ రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ తో నేను రెడీగా ఉంటాను. మటన్ కీమా పాన్ కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, పార్స్లీ, ధనియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారం, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, రెడ్ అండ్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కీమాలో వేసి ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి తయారు చేసుకున్న మటన్ కీమా మిశ్రమాన్ని మధ్యలో పెట్టి సాఫ్ట్ గా చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. దీనిపైన చిన్న చిన్న రంధ్రాలుగా చేసి పైనుండి కాస్త ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పెట్టి స్టవ్ ఆన్ చేసి 5 నిమిషాలు పెద్ద మంటలో, తర్వాత చిన్న మంటలో మనం కాల్చుకోవాలి. ఇంకొక పాన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటా ముక్కలు వేసి కలిపి టమాటో ప్యూరీ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కుక్ చేసుకుంటే సాస్ రెడీ అవుతుంది. కీమా పాన్ కబాబ్ పైన తయారు చేసుకున్న సాస్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఎగ్ కూడా పెట్టి పార్స్లీతో గార్నిష్ చేసుకుంటే మటన్ కీమా పాన్ కబాబ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం బంగాళదుంప వంకాయ మసాలా తయారు చేసుకుంటున్నాం. హాయ్ స్వప్న గారు, నా పేరు శిరీష. నేను మీ షో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటానండి. మీరు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే రెసిపీస్ కూడా నేను ట్రై చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో వాళ్ళకి మసాలా కర్రీస్ అంటే చాలా ఇష్టం. మీకోసం షోలో బంగాళదుంప వంకాయ కాంబినేషన్ లో మసాలా కర్రీ కావాలండి మాకు అని చెప్పేసి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, మీకోసం బంగాళదుంప వంకాయ మసాలా కర్రీ తయారు చేద్దాం. ఇప్పుడు మనం చేస్తుంది బంగాళదుంప వంకాయ మసాలా తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు: బేబీ పొటాటోస్ ని నేను 1/2 చేశాను. అలాగే వంకాయని మనం మసాలా వంకాయ కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకుంటాం, అలా కట్ చేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, ఆవాలు, ఎండు కొబ్బరి పొడి, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కారం, ధనియాలు, జీలకర్ర మనకి కావాలి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టేశాను. బాండీ వేడెక్కుతుంది. ఇందులో మనం కాస్త నూనె వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో బంగాళదుంపలు వేస్తున్నాను. బేబీ పొటాటో స్కిన్ తీయలేదు, అలాగే వేసేస్తున్నాను. నూనెలో వేసి వేగుతుండగానే ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. వంకాయని వేసేస్తున్నాం. ఇలా 1/4 కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేద్దాం. ఇందులో మనం బంగాళదుంప, వంకాయలు, ఉప్పు, పసుపు వేసామంతే. దీనికి ఇలా మూత పెట్టేసి పక్కకి షిఫ్ట్ చేసేద్దాం. చిన్న మంటలో పెట్టేస్తే ఇక్కడ ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్లో మనం మసాలా తయారు చేసుకుంటున్నాం. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఇవి డ్రై రోస్ట్ అవ్వాలి. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఎప్పుడైనా వంకాయ, ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు కూడా కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం.
వంకాయలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తాం. కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేస్తున్నా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగే లోపల మనం ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టేస్తున్నాం. దీన్ని మనం మిక్సీ పట్టేస్తున్నాం. మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిపాయలు వేగాలి అంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్లోనే కాస్త కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోనివ్వాలి. అల్లం వెల్లుల్లి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, కారం, ఆల్రెడీ ఉప్పు ఇక్కడ వేసాం, వంకాయలతో పాటు కూడా మనం ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఇందులో ఉప్పు అవసరం లేదు. టమాటాలు వేసిన తర్వాత ఇది మట్టికి మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి చిన్న మంటలో 5 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గితే కొంచెం వాటర్ వచ్చేస్తుంది. తర్వాత మసాలాని యాడ్ చేసుకుందాం. సో టమాటాలు మంచిగా మగ్గాయి. కరివేపాకు, టమాటాలు ఫ్లేవర్ అసలు అదిరిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ టమాటాలు మంచి కుక్ అయిపోతున్నాయి, ఉల్లిపాయలు అన్ని కుక్ అయిపోయాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే కనుక వంకాయలు, బంగాళదుంప కూడా కుక్ అయిపోయింది. టైం చాలా సేవ్ అయింది కదండి. లేకపోతే ఉల్లిపాయలు ఫ్రై చేసి టమాటాలు మగ్గిన తర్వాత ఇవి కూడా వేసి మగ్గాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే టైంని చాలా బాగా సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకే ప్యాన్లో కూడా మీరు కుక్ చేసేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న టమాటాలని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. వాటర్ వేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి మంచి గ్రేవీ కర్రీ అండి. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసేస్తాం. కాస్త గరం మసాలా, వంకాయ కూరకి ఎప్పుడు గరం మసాలా ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొక 5 నుండి 8 నిమిషాలు పెద్ద మంటలో కుక్ చేసుకుంటే బంగాళదుంప వంకాయ మసాలా రెడీ అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకుంటే అయిపోయినట్టే. ఈలోపు మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నేను బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. బంగాళదుంప వంకాయ మసాలా తయారీ విధానం: ముందుగా బాండీలో నూనె వేడి చేసుకొని ఆవాలు, కట్ చేసుకున్న బేబీ పొటాటోస్, కట్ చేసుకున్న వంకాయలు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి పక్కన మగ్గనివ్వాలి. ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి పొడి వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ప్యాన్ లో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నగా తరిగిన టమాటాలు, కారం వేసి బాగా కలుపుకొని ముందుగా మగ్గించుకుంటున్న బంగాళదుంప వంకాయ మిశ్రమంలో టమాటా మిశ్రమం వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప వంకాయ మసాలా రెడీ. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా పైనకి నూనె తేలేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ వంటకాలు కూడా మనం చాలా టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు చేసినట్టు ఊరికే వంకాయ, టమాటా, ఆలుగడ్డ అలా కాకుండా ఇలా మసాలా కర్రీ హోటల్ స్టైల్లో చేస్తున్నాం అన్నమాట. ప్రతిసారి
అది కంపల్సరీ బంగాళాదుంపకి తొక్క తీయాలని ఏం లేదండి, ఇలా కూడా మనం కుక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. విత్ స్కిన్తో తినేయచ్చు మనం డైరెక్ట్గా. ఇంకా మనం తీసుకుంది బేబీ పొటాటోస్ కదా, విత్ స్కిన్నే తినాలి. మనం పిల్లలకి కూడా అలవాటు చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతూనే ఉంటుంది. గుమ్మడికాయ వండుకున్నప్పుడు కూడా స్కిన్ తీసి కుక్ చేస్తారు, అలా కాదండి, విత్ స్కిన్తోనే గుమ్మడికాయ వండితే కూడా బాగుంటుంది. కొత్తిమీర, అసలు ఇదే ఎంత బాగుందో ఇలా చూస్తూ ఉంటే కదా. బంగాళదుంప వంకాయ మసాలా కరెక్ట్గా నోట్ చేసేసుకున్నారు కదండి, సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోండి. అలాగే ముందు మనం తయారు చేసి పెట్టుకున్న మటన్ కీమా పాన్ కబాబ్ ఇది కూడా తెచ్చేస్తాం. రెండు అత్తిపోయాయి కదా. సో ఈ రెండింటి కాంబినేషన్కి మనకి బటర్ నాన్ చాలా బాగుంటుందండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, ఎంత కాంప్లికేటెడ్ వంటకాలు కావాలి అన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో ఈటీవీ అభిరుచి మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.